మార్చి 10th తర్వాత గ్రూప్ 1 రీఎవాల్యుయేషన్ అనేది ఒక అంశం ముందుకు వచ్చింది. దాన్ని ఎవరైతే రీఎవాల్యుయేషన్ తీసి కోర్టుకి వెళ్తున్నారో వెంటనే ఎవరైతే న్యూ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కావాలో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయనేది ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ దీన్ని ఏమంటారంటే గ్రూప్ 1 రీఎవాల్యుయేషన్ వర్సెస్ న్యూ నోటిఫికేషన్ లేదా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు గ్రూప్ 1 రీఎవాల్యుయేషన్కి వెళ్ళినంత మాత్రాన ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చినా లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనంతట తాను రీఎవాల్యుయేషన్కి వెళ్ళినా పూనుకున్నా ఓకే, న్యూ జాబ్ క్యాలెండర్స్కి వచ్చే నోటిఫికేషన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదు అంటే దీని పేరు చెప్పి నోటిఫికేషన్ ఆపదు. ఎందుకంటే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని ముందే జాబ్ క్యాలెండర్ న్యూ నోటిఫికేషన్స్ వస్తాయి, తిరుగులేదు ఆ విషయంలో. అది ఒకటే కాదు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం చూడండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ 2024 నోటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసింది. అంటే ఏంటి, ప్రాసెస్సే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ జరిగిపోతుంది సైమిల్టేనియస్. దట్స్ వాట్ యూపీఎస్సీ. ఈ పద్ధతిలో టీజీపీఎస్సీ వెళ్ళాలి. ఇది అంతా ఈ నోటిఫికేషన్ ఇప్పుడు జరిగిన ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఈ జాబ్ క్యాలెండర్లో. దాంతో ఇవన్నీ జరిగేటప్పుడు కొత్తగా వచ్చే జాబ్ క్యాలెండర్కి డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీలు అనేది గ్యాదర్ చేసుకుని ఫైనాన్స్ నుంచి క్లియర్ తెచ్చుకుని కొత్త జాబ్ క్యాలెండర్ ఇచ్చేసుకోవచ్చు. అదంతా యూపీఎస్సీ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ పునఃమూల్యాంకనం కోసం వీళ్ళు కోర్టుకి వెళ్ళినా ఈ ఇష్యూ వచ్చినా కొత్తగా జాబ్ క్యాలెండర్కి కొత్తగా వచ్చే నోటిఫికేషన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇదే సైమిల్టేనియస్గా ప్రాసెస్ చేసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జస్ట్ చూస్తే మనకి ఇది అర్థం అవుద్ది. సో మీరు భయపడవలసిన అవసరం లేదు.